అయిపోయింది, ఒక డ్రాఫ్ట్ అయిపోయింది అని కాదండి. వాళ్ళు రాస్తూనే ఉన్నారు. అండ్ అయిన తర్వాత దే నెవర్ యూస్ టు గివ్ అప్. పొద్దున్న కూడా షూటింగ్ వెళ్ళే టైంకి కూడా బెటర్మెంట్ వస్తే ఆ బెటర్మెంట్ సీన్ పంపించి ఇలా చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. సో అది వాళ్ళకి ఉండే కన్విక్షన్, వాళ్ళ కష్టం, వాళ్ళు అలా చూసారు. సో గ్రేట్ అంటే వాళ్ళు. మీకు ఎలా అనిపించింది అంటే ఒక్కొక్క సీన్ లో కుమారి రియాక్ట్ అవుతున్న విధానం, ఓ ఇలా కూడా ఉంటారా అని ఏమైనా అనిపించింది? టు బి ఆనెస్ట్ అంత డీప్ గా ఆలోచించారు. డైరెక్టర్ ఏం చెప్తారు, ఒకటి కథ తెలుసు, క్యారెక్టర్ ఎలా ఉండాలో తెలుసు, డైరెక్టర్ గారిని ఫాలో అయిపోతే వెళ్ళిపోయింది. నేను చెప్పాను కదా, నేను సినిమా ఎడిట్ రూమ్ లో చూసాను, నేను థియేటర్ లో చూడాల. థియేటర్ లో చూస్తే నాకు ఒక ప్రాపర్ అవగాహన ఉంటుందేమో చెప్పడానికి, ఇది దిస్ వాజ్ వాట్ ఐ ఫెల్ట్ అని చెప్పి. థియేటర్ లో రిలీజ్ ఖచ్చితంగా 10th రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ అద్భుతమైన సినిమాటోగ్రఫీ రత్నవేలు గారిది. సినిమా అంతా కూడా బ్యూటిఫుల్ ఫ్రేమ్స్. అంటే హైదరాబాద్ లో ఒక చిన్న కాలనీలో అంత అద్భుతమైన ఫ్రేమ్స్ ని పెట్టొచ్చా అని, చాలా బ్యూటిఫుల్ లైటింగ్ అండ్ మలకపేట మాకు RFC అయిపోయింది. చెప్తే నమ్మరు, ఫస్ట్ 2-3 రోజులు వెళ్తే ఫోటోలు దిగడానికి వచ్చావు, ఆ తర్వాత అలా కూడా వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారా మలకపేటలో షూట్ దిగితే కలిసి 50-60 days షూట్ చేసి ఉంటాం అక్కడ. ఓకే. సో ఎనీ ఫనీ ఇన్సిడెంట్ ఇన్ మలకపేట్? Lots. There are a lot of funny incidents in this movie. It's very tough to just say one. But funny incidents in Malakpet. You were there every day. Yeah, that's what even I'm thinking. అంటే వచ్చి ఎవరైనా సెల్ఫీస్ తీసుకోవడం గానీ? No, that time no one knew me. No one took photos. మళ్ళీ వెళ్ళారా వన్స్ మూవీ రిలీజ్ అయిన తర్వాత మలక్పేటలో అట్లా జస్ట్? No. ఈవెన్ ఐఎమ్ థింకింగ్ సెట్ లో ఫన్ చేసుకోవడం అంతా అయితే ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ప్రతాప్ గారు ఉన్నారు అంటే ఖచ్చితంగా ఫన్ ఉంటుంది. అండ్ నవీన్ వాజ్ దేర్, సుదర్శన్, నోయల్ అందరూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఫన్ ఉంటుంది. మీకు ఫ్రెండ్స్ బ్యాచ్ లో I'll tell you there was just one incident నేను సచ్చిదాకా మర్చిపోలేదు. ఓకే. Now you understand Telugu కాబట్టి you will also understand this. So me, Noel, Sudarshan and Naveen, we were in the caravan. Sudarshan shot ఉంది. సుదర్శన్ షాట్ ఉంటే సుదర్శన్ షాట్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వచ్చి ఇలా పడుకున్నాడు. పడుకొని కాలు మీద కాలు వేసుకొని ఇలా కాలు ఊపుతూ బా అన్నాడు. నోలు ఏంటన్నాడు. నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎన్నో ఎక్స్ప్రెషన్ పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ మానిటర్లో కనిపించట్లేదు. మానిటర్కి ఏమైనా ప్రాబ్లం ఉందంటావా? నువ్వు లేజర్ కొడతాను నువ్వు ముందు. సో ఐ వాస్ థింకింగ్ దట్ ద మానిటర్ హాస్ ద ప్రాబ్లం. ఓకే. సో మీ ఫేవరెట్ ఎవరు ముగ్గురు ఫ్రెండ్స్ లో? నవీన్ గారు, సుదర్శన్ గారు అండ్ నోయల్. నాకు ముగ్గురు చాలా ఇష్టమే, బట్ సుదర్శన్ వర్క్డ్ విత్ హిమ్ అ లాట్ ఈవెన్ ఆఫ్టర్ దట్. బట్ ముగ్గురు దే వెరీ వెరీ గుడ్. సుదర్శన్ ఐ వర్క్డ్ విత్ హిమ్ అ లాట్. మొన్న కూడా ఇప్పుడు రిలీజ్ అవ్వే సినిమా 5 మినిట్ ఉంది కదా, అందులో కూడా కలిసి we work together more. Okay. Compared to, but Naveen కూడా అంత, నవీన్ తో కూడా worked quite a few films. Noel తో తర్వాత వర్క్ చేయలేదు కానీ బట్ we've been good friends. Yeah. ఇందాక కూడా ఇద్దరం కలిసి కూర్చొని అలా మాట్లాడుకుంటున్నాం. బట్ ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ we met బట్ సో నాకు ముగ్గురు. బట్ సుదర్శన్ నాకు బాగా more crazy. అంటే ఫ్రీక్వెంట్ గా ఎక్కువ పని చేస్తాను. Naveen. Her favorite. No. Who's more crazy? I know all three of them. Yeah. Sudarshan, I don't think has any crazy. Naveen, Noel is too sweet. Naveen is the crazy one. Tarun? Raj Tarun? I don't know things. I'll gift you something. Oh no, see some nice things about Raj Tarun, no? I said so many nice things. I said so many nice things about him. Okay. I don't think I'm of that level to say anything about him. వద్దండి లేదు. ఓకే, మనం వెరీ గుడ్ మూడ్ టుడే. ఐఎమ్ టెల్లింగ్ యూ, లైక్ ఐ డోంట్ నో ఆ ఫ్లో లో ఏం చెప్తుంది కామెడీ చేయడానికి. See, there are some people like
ఒక ఛాలెంజ్ ఇద్దాం హెబ్బాకి. ఒక Okay. 3 థింగ్స్ రాజ్ ని పొగడాలి. Pogadali means? Praise చేయాలి. Praise. Okay, he is very cooperative as a co-star. ఓకే, నాట్ యాజ్ ఎ కోస్టర్, జస్ట్ యాజ్ రాజ్ తరుణ్. He is patient. ఓకే, He is, for the most part of it, sweet. And he is easygoing. ఓకే. It's not that difficult. Thank like- you so much. Yeah. I was so scared. ఏం చెప్తున్నాను? సరే మీరు చెప్పండి అసలు. చెప్పడం కాదు, అంటే చాలా మంచి మూడ్ లో ఉంది కదా వాళ్ళ. Arey, I was like, what did I say? I just No, said that that's why I was like, I some was people waiting. are very big entities. You should not. Like, will you comment on APJ Abdul Kalam? No. ఓ మై గాడ్, అయ్యో నేను చాలా చిన్న క్వశ్చన్ అడిగానండి, జస్ట్ కో యాక్టర్ గురించి అడిగాను. నాకు తెలీదు రాజ్ గారు. No, you also tell 3 nice things. Can some See, nice people things, tell huh? about Mother Teresa? No. మదర్ తెరీసా అంత పెద్ద పెద్ద వ్యక్తుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోలేము. హెబ్బా గురించి మాట్లాడదాం. I finished giving 3 qualities. యా 3 Okay, క్వాలిటీస్. 3 ఇవ్వాలా? 3. I think she's an amazing person. She's extremely transparent. ఫిల్టర్లు అంటే ఏముండవు, ఏది ఉంటే అదే మాట్లాడుతుంది అంతే తప్ప ఇప్పుడు నేను ఇది దాచుకోవడం అనేది తనకు తెలియదు, ఉంటే మాట్లాడేస్తుంది. అండ్ థర్డ్ది, ఐ థింక్ షీఈ్ వెరీ ఇంటెలిజెంట్. దట్ ఆల్సో, అంటే ఇంటెలిజెన్స్ ఇన్నోసెంట్ రెండు కలిపి ఉండడం అనేది చాలా కష్టం. షీ హ్యాస్ దట్. ఓ, ఇంటెలిజెన్స్ ప్లస్ And ఇన్నోసెన్స్. innocence. అండ్ Yeah, both. ఇన్నోసెన్స్. ఓకే, విల్ యూ యాక్సెప్ట్ దట్? Yes, yes. సో ఆర్ యూ ఇన్నోసెంట్? Now, depends in what situation. Okay, that's what intelligence means. Okay, so హెబ్బా, లైక్ రాజ్ తరుణ్ లో అంటే పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ క్వాలిటీస్ అంటారు కదా, అలాంటి క్వాలిటీస్ ఏమైనా కనిపించాయా? Lots. థ్యాంక్ యూ. స్టిల్ మనం ఇప్పుడు రాసుకోవచ్చు. స్టిల్ సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా రాజ్ తరుణ్ కెన్ బి పర్ఫెక్ట్ బాయ్ ఫ్రెండ్ అంటున్నా. ఐ థింక్ నౌ ఐ యామ్. He Now can I be. am matured enough, old enough, and now I am. I think. నేనే చెప్తున్నా కదా. Yeah. సో డూ యూ థింక్ హీ హ్యాస్ దాట్ మెచ్యూరిటీ? మీ I కుమారికి hope and కావాల్సిన pray he మెచ్యూరిటీ. does. We met after 5 years. I've met after 5 years, and we generally don't discuss personal lives with people I work with or there anymore. Okay. ఏం మాట్లాడినా ప్రతిసారి ఆవిడ I was like, I was not about to say anything. You were only. ఆవిడ టార్గెట్ చేసిందండి. టార్గెట్ చేశారు ఆవిడ. లేదు, నేను ఏం చెప్పట్లేదు, తనే చెప్పేస్తుంది. ఎనీ మోర్ అంట. So I don't know what his personal, like, I don't know about his maturity, but if you ask me this question, end of day, I'll be able to give you a more honest answer. ఎండ్ ఆఫ్ End of. మీరు ఫ్రెండ్స్ తో మీకు 2 సాంగ్స్ ఉన్నాయి ఆల్రెడీ, Huh. లైక్ బ్రేకప్ అండ్ ప్యాచప్ కావచ్చు, Huh. బ్యాంకాక్ గానీ. సో ఏ సాంగ్ మీరు బాగా ఎంజాయ్ చేశారు షూటింగ్ టైంలో? నేను లవ్ చేయాలి వద్ద సాంగ్ చాలా ఎక్కువ. ఓకే, అంటే బ్యాంకాక్ సాంగ్ అది, అంటే అండ్ I enjoyed it so much. అంటే షూట్ కంటే ఎక్కువ ఇప్పుడు నేను, నోవెల్, సుదర్శను, నవీను అండ్ దేవి గారు. సో దేవి గారు కొరియోగ్రాఫ్ చేశారు ఆ సాంగ్. అవును, యా. దేవి గారు కొరియోగ్రాఫ్ చేశారు. సో ఆయన కొరియోగ్రఫీ అది ఎంజాయ్ చేయడం. లవ్ చేయాలా వద్దా మాత్రం నాకేంటంటే ప్రేమ రక్షిత్ గారు, నాకు ఎందుకో నాకు అది ఎక్కువ ఎంజాయ్ చేస్తాను అంటే, టు బి ఆనెస్ట్. అంటే ఎంజాయ్ చేయడం అంటే వర్క్ పరంగా వేరు, పర్సనల్ ఎంజాయ్మెంట్ వేరు. పర్సనల్ గా అంటే దిస్ వాజ్ అ ప్లెజర్ షూటింగ్ దిస్ బ్యాంకాక్ సాంగ్ బికాస్ ఆల్ ఆఫ్ దమ్ వర్ దేర్. బట్ వర్క్ పరంగా అంటే నేను లవ్ చేయలేదు. ఓకే, సో బ్యాంకాక్ లో ఏమైనా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా విత్ నోయల్ అండ్ సుదర్శన్? చాలా అండి అక్కడ. అంటే మేము యూస్ టు గో అవుట్, యూస్ టు గో హ్యావ్ ఫుడ్ హియర్ దేర్, తిరుగుతూనే ఉండేవాళ్ళమి. అండ్ రిహార్సల్స్ చేసేవాళ్ళమి. అండ్ నిక్సన్ మాస్టర్ కూడా అక్కడే ఉన్నారు. అండ్ అక్కడే పూరి గారిని కూడా కలిసాం రోజు అక్కడే. హి వాస్ దేర్ ఫర్ ఓకే, రైటింగ్ ఎ స్క్రిప్ట్.
ఓకే. సో సో ఆయన ఇది స్క్రిప్ట్స్ బ్యాంకాక్ లోనే అంటే రాస్తుంటారు అప్పుడు కదా? ఏంటంటే అప్పుడు మేమందరం కూడా అంటే కంపారిటివ్లీ అప్పటికి అందరం కూడా కుర్రోళ్ళే కదా, అందరం పిల్లలు వేసి అందరం అవును. సరదాగా ఉండేది అనమాట. Hmm. ఇక్కడ బీచ్కి వెళ్ళి అది వదిలేసి మళ్ళీ వచ్చేసి అప్పుడు ఎలా ఉండేదంటే, సో డాన్స్ రిహార్సల్స్ అంటే Huh. ఇప్పుడు మామూలుగా మనకి స్పెషల్ స్కూల్ స్పెషల్ క్లాస్ లో అంటే ఇది సాకులు చెప్తుంటాం కదా.